హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఐ హోప్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు బ్లాగ్ అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఇది శ్రావణ మాసంలో అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు ఒక బ్లాగ్ పెట్టాను చూడండి ఫ్రెండ్స్. ఆ బ్లాగ్ కంటిన్యూ బ్లాగ్ ఫ్రెండ్స్. సో నేను అప్పుడు ఒక 1 మంత్ వీడియోస్ అయితే షేర్ చేయలేకపోయాను ఫ్రెండ్స్. నా ఫోన్ కొంచెం సమ్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల యూఎస్బి స్టోరేజ్ ఎక్కువ రావడం వల్ల ఇంకా ఆ ప్రాబ్లం అయితే క్లియర్ చేసుకొని కొన్ని వీడియోస్ అయితే మీతో షేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆ ప్రాబ్లం అయితే మీకు ముందు వీడియోలో కూడా షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇంకా వదిన అయితే గడపలు పూజిస్తుంది ఫ్రెండ్స్. పొద్దున్న 4కి అయితే ఫస్ట్ నేనే లేసేసి ఇల్లంతా ఓడ్చుకొచ్చాను ఫ్రెండ్స్. అమ్మ అయితే ఇంకా గిన్నెలు కడిగేసేసింది, ఇల్లు తుడుస్తుంది. ఇంత ఈలోపు వదిన అయితే లేసేసి ఇంకా ఫ్రెష్ అయ్యి గడపలు అయితే పూజిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇది వచ్చేసరికి పడబట్ట బాకి గడప ఫ్రెండ్స్. ఇక్కడైతే తులసి కోట కూడా ఉంటుంది. తూర్పు ఇందాక పూజించింది అయితే తూర్పు వాకిలు గడప ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా పూజ చేసిన తర్వాత గడపలు పూజ చేసిన తర్వాత దేవుడి దగ్గరికి ఇది హాల్ ఫ్రెండ్స్. ఇంకా తూర్పు వాకిలి గడప నుంచి ఇక్కడ హాల్లోకి వెళ్తే వంటగది, ఇది అన్నయ్య వాళ్ళ రూము, ఇది అమ్మ వాళ్ళ రూము. చిన్నగా షేర్ చేద్దామని చిన్న బ్లాగ్ అయితే హోమ్ టూర్ కూడా చేశాను ఫ్రెండ్స్. ఇంకా ఇది అమ్మ వాళ్ళ రూము. అయితే ఇక్కడ అమ్మ వాళ్ళ ఫ్రిడ్జ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే అన్నయ్య వాళ్ళ ఫ్రిడ్జ్ ఫస్ట్ విజయవాడలో ఉన్నారు ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ గుంటూరుకి షిఫ్ట్ అయ్యారు. ఇంకా అమ్మ ఫ్రిడ్జ్ తీసేద్దామని చూస్తే ఎందుకు తీసేసేదని ఇట్లా పచ్చళ్ళు, కారపొళ్ళు ఇలాగైనా శనగలు ఇలాంటివి ఎక్కువగా ఉండే స్టోరేజ్ ఇక్కడ రెగ్యులర్గా వాడుకునే వదిన ఫ్రిడ్జ్లో ఇట్లా పచ్చళ్ళ కారపొడులు ఏమైనా అంటే శనగలు, పప్పు దినుసులు ఇలా నిల్వ ఉంచుకొని ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకుని అని ఐడియా వేస్తే ఇంకా అట్లాగనే వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇదైతే హాల్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇది డైనింగ్ ఏరియా. ఇటు సైడ్కి వచ్చేసరికి అన్నయ్య రూమ్, ఇట్లా ముందుకెళ్ళి కొంచెం రైట్. కిచెన్ అమ్మట వచ్చేసరికి అమ్మ వాళ్ళు ఉండే రూము. ఇట్లాగా పక్కనే 2 బెడ్రూమ్స్, హాల్కి ఎదురుగా అయితే అట్లా కిచెన్ వచ్చిందండి. ఇది అన్నయ్య హోమ్ టూర్ అయితే. ఇంకా నెక్స్ట్ ఇంకా ఇట్లాగా ముగ్గురం కలిసి తలా ఒక పని మార్నింగే కొంచెం తొందరగా వెళ్దామని అమ్మవారికి అక్కడ అమ్మవారు కిష్టకెళ్ళి వచ్చేటప్పుడు వారం వస్తారు ఫ్రెండ్స్. అమ్మవారికి వారపద్దాన్ని కొంచెం ఎర్లీగా వెళ్దామని అనేసి ఫాస్ట్గా అయితే ఇక్కడ పనులు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఆ వదిన అయితే ఇంకా పూజ దగ్గర పూజ కార్యక్రమాలు అయితే క్లీనింగ్ సెషన్, పూజ చేయడం అనేది చేస్తుంది దేవుడి గుడి దగ్గర. ఇక్కడ నేనైతే ఇంకా గారిపిండి పప్పు కడిగిందా అమ్మమ్మ, ఇంకైతే గారిపిండి వేస్తున్నాను. ఇంకా అమ్మ కొంచెం బట్టలు అలాంటివి అనేది చేస్తుంది పై పని. ఇంక పిండి వేసి పక్కన పెట్టి నేను వేస్తాను గారెలు అనేది. ఇక వదిన అయితే అక్కడ క్లీనింగ్ చేస్తుంది ఫ్రెండ్స్. దేవుడి పటాలన్నీ క్లీన్ చేసి దేవుడి గుడి క్లీన్ చేసి పూజిస్తుంది. తర్వాత పూజ చేసేసిద్ది. మా ఇప్పుడైతే గారిపిండి వేయడం అనేది అవుతుంది. మిక్సీ కదా ఫ్రెండ్స్, కొంచెం లేట్ అవుతుంది. ఇలాగా తలా పని షేర్ చేసుకుంటాం ఫ్రెండ్స్. అందరం వదిన వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ ఆలే చేయాలన్నట్టుగా ఉన్నాం ఫ్రెండ్స్. అందరు తలా పని షేర్ చేసుకోవడం వాళ్ళకి కష్టం అనిపించదు. ఎప్పుడు కూడా ఇలాగే ఉంటాము. ఇంకా పిల్లలు అయితే ఫ్రెష్ అవుతున్నారు ఫ్రెండ్స్. బ్రష్ చేసేసి ఫ్రెష్ అవ్వమని అయితే చెప్పాను. వాళ్ళైతే ఇంక ఫ్రెష్ అవుతున్నారు. ఒక్కొక్కరు 4 నెంబర్స్ ఉన్నారు కదా ఫ్రెండ్స్. అన్నయ్య వాళ్ళ పిల్లలు ఇద్దరు, మా పిల్లలు ఇద్దరు. 4 నెంబర్స్ అయ్యేలకు కొంచెం టైం పట్టుద్ది అనేసి ఇంకా ఫ్రెష్ అవ్వమని అయితే చెప్పాను ఫ్రెండ్స్. ఫ్రెష్ అయితే అవుతున్నారు. ఇక్కడైతే ఇంకా గారెల పిండి వేయటం అయితే కూడా అయిపోవచ్చింది ఫ్రెండ్స్. గారెల పిండి ఎప్పుడైనా గట్టిగా వేసుకోవాలి కదా ఫ్రెండ్స్, అందువల్ల కొంచెం లేట్ అయ్యింది. నీళ్ళు పోతే తొందరగా అయిపోయేది మిక్సీ పైన కూడా. సో గారెపిండి కాబట్టి కొంచెం లేట్గా వేసింది. ఇక్కడైతే వదిన అయితే పూజ చేసేసింది చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎలాగుందో మీ నెక్స్ట్ అయితే ఇక్కడ వేసిన తర్వాత ఇంకా తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టాలని అయితే అక్కడికి వెళ్ళింది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇంకా అమ్మ అయితే ఫ్రెష్ అయ్యి వచ్చింది ఫ్రెండ్స్. ఎప్పుడు ఫ్రెష్ అయినా కూడా ముందుగా దేవుడి గుడి దగ్గరికి వచ్చి అయితే దేవుడికి నమస్కారం చేసుకొని దండం అయితే పెట్టుకొని తర్వాత ఇంకా పనుల్లోకి అయితే వెళ్ళిద్ది ఫ్రెండ్స్. ఏ పని అంటే ఆ పని చేయడానికి. ఇప్పుడైతే గారెలు అయిపోతుంది ఫ్రెండ్స్. గారెలు అయితే మంచిగా టేస్టీగా వేసిద్ది ఫ్రెండ్స్. బాగా క్రిస్పీగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అవి కూడా మీకు ఈ వీడియోలో చూస్తే మీకు అర్థమైద్ది ఫ్రెండ్స్. చాలా బాగా వేసిద్ది గారె, టేస్టీ అనిపించింది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, గారెలు అయితే వేస్తుంది అమ్మ. బాగా వేసిద్ది ఫ్రెండ్స్. గారెలు మంచి క్రిస్పీగా వస్తాయి. తినడానికి కూడా చాలా టేస్టీగా అనిపిస్తాయి. పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు. నెక్స్ట్ అయితే ఇక్కడ గారెలు వేస్తుంది మా అమ్మ అయితే. నేనైతే ఇంకా పిల్లలు ఫ్రెష్ అయ్యి ఇంకా టిఫిన్ చేస్తూనే ఒక పక్కన జడలేస్తున్నాను ఫ్రెండ్స్. చెప్పాక ఫ్రెండ్స్ అటు కొంచెం ఎర్లీగా వెళ్ళాలనేసి పిల్లలు ఇంకా తింటున్నారు. నేనైతే ఒక పక్క జడేస్తూ ఉన్నాను.
ఇంకొంచెం ఇక్కడ అయితే పొద్దు మార్నింగ్ 4కి లేసి ఇంకా పనులన్నీ చేస్తూ ఉన్నాం కదా ఫ్రెండ్స్. కొంచెం మెస్సీగా ఉన్నాను నేనైతే. సో ఏమనుకోవద్దండి ఫ్రెండ్స్. ఇక చూడండి ఫ్రెండ్స్, గారెలు చాలా బాగున్నాయని తినేసారు మా పిల్లలు అయితే. ఇంకా నేను ఇక్కడ చెట్టుకి తీయడం జరిగింది ఫ్రెండ్స్. ఆ పిక్ మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా ఫైనల్గా అయితే మేమైతే టిఫిన్ చేయలేదు ఫ్రెండ్స్. ఇంకా వారు పోయాలి అనేసి నీళ్ళు, అంటే అమ్మవారు వచ్చేటప్పుడు నీళ్ళు పోస్తారు ఫ్రెండ్స్, దండం పెట్టుకుంటారు. అందుకని ఇంకా టిఫిన్ అయితే చేయలేదు. ఇంకా ఫ్రెష్ అయితే అయ్యాం ఫ్రెండ్స్. ఫ్రెష్ అయ్యి ఇంక రెడీ అయితే అయ్యి ఫైనల్గా ఇంకా బయలుదేరాము ఫ్రెండ్స్. వెళ్ళేటప్పుడు మాకు కొంచెం ఊరికి దగ్గరికి వెళ్ళినాక బాగా రిస్క్ పడ్డాం ఫ్రెండ్స్. అది ఏంటంటే నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇంకా కొన్ని పిక్స్ అనేది యాడ్ చేయడం జరిగింది వెళ్ళిన రోజు ఫస్ట్ డే. సో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.